హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు కేజీ చికెన్, కేజీ రైస్‌తో దమ్ బిర్యానీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం చికెన్ ముక్కల్ని కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చికెన్ పీసెస్‌ని కట్ చేసుకుంటే మనం దమ్ చేసేటప్పుడు ముక్క చెదిరిపోకుండా చక్కగా ముక్క పాలంగా ఉడుకుతుంది. అలాగే చికెన్‌ని కూడా ఒక 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకొని, వాటర్ అంతా తీసేసి, పూర్తిగా వడకట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ ఏ ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలో చూపిస్తాను. ముందు ఒక టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవి వేశాక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా. దీంతో పాటు ఒక టేబుల్ స్పూను చికెన్ దమ్ బిర్యానీ మసాలా వేసుకోండి. ఇది మార్కెట్‌లో మనకి చిన్న ప్యాకెట్స్‌లో కూడా దొరుకుతున్నాయి. అలాగే ఒక టీ స్పూనే జీరా పౌడర్ వేసుకోవాలి. జీరా కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఇది వేశాక ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే 2 ఇంచులు దాల్చిన, ఒక 6 లవంగాలు, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. ఇవి వేశాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 6 కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవి వేశాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ముక్కలన్నిటిని బాగా ఒక నిమిషం పాటు కలపండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ముక్కకు బాగా పట్టాలి. అలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. అలాగే మీరు బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో, అదే గిన్నెలో మ్యారినేట్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. అలాగే గిన్నె కూడా అడుగు కొంచెం మందంగా ఉండాలండి. లేదంటే దమ్ చేసేటప్పుడు అడుగు మాడొచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ గమనించుకొని మీరు బిర్యానీని చేసుకోవచ్చు. చక్కగా చూడండి ఇలా అంతా కలుపుకున్నాక ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 2 గంటలైనా మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను బిర్యానీ రైస్ నానబెట్టుకోవడం చూపిస్తాను. అదే బాస్మతి రైస్ అండి. నేను కేజీ రైస్ తీసుకున్నాను. దీనికి బదులు మీరు సోనా మసూరి అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఈ రైస్‌తో చేసుకుంటే దమ్ బిర్యానీ చక్కగా వస్తుందండి. చూడండి వీటిలో ఒక్కసారే నీళ్లు పోసుకొని కడుక్కోండి. 2, 3 సార్లు కడక్కండి. ఎందుకంటే ఇందులో చిన్న ఫ్లేవర్ అనేది ఉంటుంది. అది మనం ఎక్కువ సార్లు కడిగితే ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతాం. అందుకని పోసుకున్నప్పుడే ఎక్కువ వాటర్ పోసుకొని ఒకేసారి కడగండి. ఇలా కడిగేసాక చక్కగా ఈ వాటర్ చూడండి పైకొచ్చింది కదా! ఈ వాటర్ అంతా కూడా తీసేసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ పోసుకొని మీరు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఈ రైస్ ఉడికించుకోవడానికి ఎసరిని పెట్టుకుందాం. చూడండి ఇలా కేజీ ఉడికే గిన్నె తీసుకొని అందులో సగం వరకు వాటర్ పోసాను. అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చక్కగా బిర్యానీ ఐటెమ్స్ చూడండి స్పైసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నవన్నీ నేను వేశాను. మీ దగ్గర ఇంకా ఏవైనా ఎక్స్ట్రా ఉన్నట్టయితే వేసుకోవచ్చు. అలాగే స్టవ్ అప్పుడే వెలిగించకండి. చూడండి ఇవి వేసిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ గానీ, ఘీ గానీ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి హైలో పెట్టుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకోండి. స్టవ్ మాత్రం హైలో పెట్టుకొని ఎసరు తళతళ మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద చికెన్ సిమ్‌లో పెట్టి ఉంచండి. వీడియో క్లిప్ నాకు మిస్ అయింది. చూడండి ఎసరు తళతళ మరుగుతుంది కదా! ఇప్పుడు రైస్‌ని వేసేసుకుందాం. నేనిక్కడ ఈ రైసు పావుగంట నానిన తర్వాత ఎసరు స్టార్ట్ చేశానండి. ఇదొక 15 నిమిషాలు పట్టింది. అందుకని చక్కగా అరగంట టైం మనకలా కలిసొస్తుంది. ఈ రైస్ వేసేసి చక్కగా ఒకసారి కలపండి. ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచుకోవాలి. జాలీలుగా తీసుకోండి. ఎందుకంటే నెమ్మదిగా కలపండి. ఎందుకంటే రైసు నానాయి కదా! ఉడికేటప్పుడు కొంచెం చెదిరిపోతాయి. అందుకని కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో బిర్యానీలయితే చాలా ఉన్నాయండి. చాలా అన్ని రకాల బిర్యానీలు చేసి పెట్టాను. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి వాచ్ చేయండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి రైసు ఉడికిపోయిందండి. 80% కదా ఉడకాలి. ఉడికినట్టే. ఇప్పుడు ఇలా జాలీలు గరిటెలోకి తీసుకొని చక్కగా వాటర్ అంతా కిందకొచ్చేసాక రైస్‌నంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. స్టవ్ ఆన్‌లోనే ఉంచుకోవాలండి. కాకపోతే ఫ్లేమ్ తగ్గించి పెట్టండి. ఇప్పుడు చూడండి అవి తీసేసుకున్నాం కదా రైసు. చికెన్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ అయితే 10 నిమిషాలు సిమ్‌లో ఉందండి. ఇప్పుడు చూడండి ఒక్కసారి కలుపుకుందాం.
అడుగైతే అసలు అంటదు. ఎందుకంటే సిమ్‌లోనే మనం ఉంచుకున్నాం కదా! అలాగే మనకి చికెన్‌లో కూడా కొంచెం వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ పైకొచ్చి మనకి అడుగు మాడకుండా ఉంటుంది. అలాగే మళ్ళీ ఈ చికెన్ అంతా ఒక్కసారి కలుపుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. ఎందుకంటే ముక్క మనకు 50% వరకు ఉడకాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసాను. చక్కగా 50% ఉడికింది. మిగతా 50% మనం రైస్ వేసి దమ్ చేస్తాం కదా! అప్పుడు ఉడికిపోతుందండి. చక్కగా ఇలా మళ్ళీ ఈవెన్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని రైస్‌ని దీని మీద ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి చక్కగా. అలాగే బిర్యానీలతో పాటు నేను మన ఛానల్‌లో చికెన్ ఐటెమ్స్, స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ చాలా ఉన్నాయండి. మీకెప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా తయారు చేసుకునేటట్టే చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే మీరు వాచ్ చేయండి. చూడండి రైస్ అంతా వేచేసాం కదా! ఇలా వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇవి వేసుకున్నాక ఒక చిన్ని గ్లాస్ తోటి ఎసరు నీళ్ళు వేసానండి. మనం ఇందాక రైస్ ఉడికించగా నీళ్ళు ఉండిపోతాయి కదా! ఆ నీళ్ళు ఒక చిన్న గ్లాస్‌తో వేసాను. ఇలా వేసుకోండి చాలా బావుంటుంది బిర్యానీ. అలాగే పాలల్లో కొంచెం పసుపు నానబెట్టి కలర్ కోసం వేసాను. మీరు కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా చాలా బావుంటుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక, ఇలా రెడీ చేసుకున్నాక, ఇప్పుడు స్టీమ్ పోకుండా దమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకోండి. లేదంటే చెయ్యి కాలుతుంది. నేను మైదా పిండితో ఇలా చేసుకున్నానండి. ఇలా పిండి కలిపి ఇలా సన్నగా థ్రెడ్‌లా చేసుకొని గిన్నెకి చుట్టూరా పెట్టుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టండి. ఇదే మెయిన్ మనకి. ఎందుకంటే దమ్ అయితేనే మనకి టేస్ట్ బావుంటుంది కదా! దమ్ము ఆవిరిపోకుండా చక్కగా ఎక్కడ గ్యాపులు లేకుండా సీల్ చేసుకోవాలి. ఇది మైదా పిండి అనుకోండి కరెక్ట్‌గా ఉంటుంది. అలాగే కొంచెం ముద్ద కూడా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఉడికేటప్పుడు ఎక్కడైనా కొంచెం స్టీమ్ బయటకొచ్చేటట్టయితే అక్కడ సీల్ చేయొచ్చు. ఇలా మొత్తం అంతా ఇలా పెట్టి ప్రెస్ చేసుకోండి. ఎక్కడ గ్యాపులు లేవు చూసారా? అంతా చక్కగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి కొంచెం గట్టిగా ఇలాగ అదమండి సరిపోతుంది. ఇక్కడ మనం అల్యూమినియం ఫాయిల్ అవేం పెట్టాల్సిన అవసరం లేదు. బరువులు కూడా పెట్టక్కర్లేదు. చక్కగా ఇలా అంతా కూడా ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని ఒక్క 5 నిమిషాలే హైలో పెట్టండి. తర్వాత సిమ్‌లోకి మార్చుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకోండి. కరెక్ట్‌గా దమ్ అయిపోతుంది మీకు. చాలా బా వస్తుందండి. చూడండి ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నెమ్మదిగా. సీల్ చూడండి ఎంత గట్టిగా అతుక్కుందో. అందుకే ఆవిరి బయటకొచ్చే ప్రసక్తే ఉండదు. చు చూడండి. ఇప్పుడు మూత తీసేద్దాం. చాలా చక్కగా వచ్చిందండి బిర్యానీ అయితే. పొడి పొడిగా రైసు చాలా బా వచ్చింది. మీకిప్పుడు చూపిస్తాను రైస్ ఎంత చక్కగా వచ్చిందో. ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా చక్కగా ఊడొచ్చేసింది. చూడండి రైస్ అయితే చాలా పొడిగా వచ్చాయి. ముక్కలైతే మనకప్పుడే పైకి రావండి. అడుగునుంటాయి కదా! మనం ఒక ప్లేట్‌లోకి గానీ, లేదా బేషన్‌లోకి గానీ ఇవి ఈ దీంతో వంపేసుకుంటే ముక్కలన్నీ పైకొస్తాయి. రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. చక్కగా దమ్మయింది. ఇప్పుడొకసారి చూద్దాం అడుగు నుంచి ముక్క తీయడానికి. ఇలా అడుగున వరకు గరిటె పెట్టి తీసాను. మీరు అందుకనే ఏ బేషన్‌లోకైనా అదే ప్లేట్‌లోకైనా వంపుకున్నారనుకోండి చక్కగా వస్తది. చూడండి. ముక్క చక్కగా దమ్మయింది. అలాగే చాలా బాగా వచ్చిందండి నాకు బిర్యానీ చూడండి. దమ్ము చక్కగా అయింది. ముక్క కూడా చాలా బా ఉడికింది. మీరు నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన మొత్తం మెజర్‌మెంట్స్ అన్నీ కూడా చక్కగా చూసి చేసుకుంటే మీకు కూడా చక్కగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఓపికగా చూసినోళ్ళకి చాలా థాంక్స్ అండి.